హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని ఇస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి బాయ్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన బర్త్డే బాయ్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను బాయ్. నిజానికి నిన్నైతే సినిమా చూడలేదు. నేను ఎందుకు మిస్ చేశానా అని చెప్పేసి చాలా బాధపడుతున్నా బాయ్ ఈ సినిమా నిన్న. అయితే నిన్న మ్యాటర్ ఏంటి అంటే మనం డార్లింగ్ సినిమాకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఎక్కడో ఈ సినిమాకి పోయింటే అసలు నేను 100% మనం పెట్టిన టికెట్ డబ్బులు మనకు క్లారిటీగా ఉన్నిన్ను అని చెప్పేసి ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే పడిపోయింది భయ్య నాకైతే ఇవాళ సినిమా చూసిన తర్వాత. నిజంగా సినిమా ఏముంది భయ్య, ఎక్సలెంట్గా ఉంది సినిమా అయితే మాత్రం. ఇంకోటి వచ్చేసి ఈ సినిమా ట్రూ స్టోరీ అని చెప్పేసి మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది భయ్య. అలాగే ఈ ట్రూ స్టోరీలో చాలా వరకు మనకు చూపించిన సీన్లు కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి భయ్య. నాకు బాగా అదే నాకు నచ్చింది. నాకే కాదు చాలామందికి మీకు కూడా ఈ సినిమాలో ఏది నచ్చుతుంది అంటే ఖచ్చితంగా ఒక్కటే నేనైతే అనుకుంటున్నాను. అయితే స్టోరీ విషయానికి వస్తే మాత్రం ఒక్కటే ఒక లైన్ భయ్య. 5 ఫ్రెండ్స్ కలిసి బర్త్డే పార్టీ అంటూ చేసుకోవడానికి వెళ్తారు. ఆ బర్త్డే పార్టీలో ఏం జరుగుతుంది, ఆ బర్త్డే పార్టీ తర్వాత వీళ్ళ లైఫ్లు ఎలా నాశనం అయిపోయాయి అనేది స్టోరీ లైన్ భయ్య. నిజంగా ఇది నార్మల్ స్టోరీనే కావచ్చు కానీ అంటే రియల్ కాబట్టి మనకు కొంచెం కొత్తగా లేకపోయినా కూడా సినిమా మాత్రం హైలైట్గా ఉంది. అయితే ఇందులో నచ్చిన క్యారెక్టర్ ఏంది అంటే మాత్రం నాకు రాజీవ్ కనకాల గారిది భయ్య. నిజంగా వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. అలాగే ఈ 5 మందిలో క్యారెక్టర్లో కూడా వేరే డిఫరెంట్గా భలే ఉంటాయి వాళ్ళ క్యారెక్టర్లు. అలాగే వాళ్ళ పార్టీ చూపించే విధానము నిజంగా హైలైట్ ఉంది భయ్య సినిమా మాత్రము. ఒక్కటి మాత్రం ఒప్పుకోవచ్చు, ఈ సినిమాకి ఎటువంటి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు భయ్య. కాకపోతే ఒక్కటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇంకొంచెం బాగుండి అంటే సినిమా వేరే లెవెల్లో ఉండేదని మాత్రం నాకైతే అనిపించింది భయ్య. అది తప్పిస్తే మిగతా అంతా సూపరే అని మాత్రం నాకు అనిపించింది. అలాగే వీళ్ళందరి మధ్య ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది భయ్య. నాకు సినిమాలో చూసినప్పుడు నాకు అర్థమైంది. వీళ్ళ 5 మందే కాదు, ఈ అమ్మ నాన్న క్యారెక్టర్ది కూడా అసలు భారీ క్యారెక్టర్గా వీళ్ళ అందరిది ఒక కోఆర్డినేషన్ యాక్టింగ్తో పోతారు భయ్య. అది మాత్రం సూపర్ అనిపించింది. అంటే ఆ డైరెక్టర్ గారు ఆ రేంజ్లో తీసుకెళ్లారు స్క్రిప్ట్ని. నాకు బాగా అనిపించింది భయ్య. అలాగే రియాలిటీగా చూపించాడు, అది ఇంకా బాగా అనిపించింది.